బీఆర్ఎస్ పార్టీ నేతల డ్రామాలు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి హంగామాలు, ప్రజలని పక్కదారి పట్టించడానికే విశ్వ ప్రయత్నాలు, పాపం ఏవి కూడా పెద్దగా పేలలేదు. బట్ స్టిల్ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గర నుంచి 400 ఎకరాలు అనగానే ఆడ 10,000 కోట్ల కుంభకోణం అని, మూసి ప్రక్షాళన అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP అనగానే 5 లక్షల కోట్ల కుంభకోణం అని, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పాలమూరు రంగారెడ్డి దాంట్లో కుంభకోణం అని, తర్వాత ఇప్పుడు కొత్తగా బొగ్గు టెండర్లలో కూడా కుంభకోణం అని, ఏ అంశం ఎత్తినా కుంభకోణం అనేటటువంటి ఒక బట్ట కాల్చి మీదేసి ప్రజలని పక్కదారి పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నేతల యొక్క దాని ఏమనాలో నాకు అర్థమైతే లేదు. కానీ పాపం అలా చిలిపి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిన్న హరీష్ రావు గారు ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట, SIT ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట అదే మనందరి ఇళ్ళల్లో ఫోన్లతోటి వినడము, ఎవరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎవరి సంసారాలలో ఎవరేం మాట్లాడుకుంటారు, ఆడపిల్లలు ఏం మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని సీక్రెట్గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్నటువంటి దానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. ఎందుకంటే ఇదంతా గతంలో జరిగిందని మనకు తెలుసు కాబట్టి. అది విచారణకి పిలవంగానే వీళ్ళు ఏదో అంటే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం యొక్క అవినీతిని బాగా ఎండగడుతుంటే అది తట్టుకోలేక విచారణ అనేటటువంటి సాకుతోటి వాళ్ళని పిలుస్తున్నామంట. మనం విచారణకు పోయేదానికంటే ముంగట మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు. తర్వాత నేషనల్ మీడియాలో కేటీఆర్ కూడా అదే లైన్ ఎత్తుకుండ్రు. ఎందుకంటే ముందు రోజు పాపం ముఖ్య నేతలతో అందరు కలిసి కూర్చొని అందరం ఇదే లైన్ ఎత్తుకుందామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం, పొద్దున మార్నింగ్ డిబేట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అది కేటీఆర్ దాకా కూడా అందరు ఒకటే లైన్ మాట్లాడడం. మొదటి లైను ఏంటిది అని అంటే, నిన్న పిలిచినటువంటి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు. ఆ కొట్టేసినటువంటి కేసు మీద ఈరోజు కక్షపూరితంగా హరీష్ రావు గారిని పిలిపించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పైశాచిక ఆనందం పొందుతుందని ప్రజల్ని నమ్మించేటటువంటి మొదటి అబద్ధం. ఈ మొదటి అబద్ధం అని ఎందుకంటున్నామనంటే, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అపీల్ చేసినటువంటి కేసు వేరు, హరీష్ రావు గారిని పిలిపించినటువంటి కేసు వేరు. ఈయన అబద్ధాలని తట్టుకోలేక సిపి సజ్జనార్ గారు సాయంత్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపలికి పోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది, అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. అదొక పెద్ద బూత్. అయితే నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అదే మీడియా ముంగట, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంట, మున్సిపల్ ఎన్నికలు వస్తుంటేనంట బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని మేము తట్టుకోలేక ఈయనంట వేరే కేసులో పెట్టి ఎంగేజ్ చేయనికే మేము ఈ యొక్క విచారణకు పిలిచినామంట. మేము ఎంగేజ్ చేయాల్సినటువంటి అవసరం మాకేంది సార్? ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే కదా, ఫస్ట్ ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే ఇన్ని జరిగినటువంటి ఎన్నికలలో ఏదైనా మీరు కనీసం బయటపడ్డటువంటిది ఊపిరితోటి బతికి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించేది. అది అసెంబ్లీ ఎన్నికలైనా, కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైనా, లేకపోతే మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, మన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలైనా మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆగడాలు చేసినా, అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జోహార్లు కొడుతున్నటువంటి యొక్క ప్రజానికం మేము సంక్షేమం అభివృద్ధితోటే సంస్కృతులను కాపాడుకునేటటువంటి దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ నిన్న ఆ కేసుకి ఎందుకు పిలిచిర్రు అని అంటే, నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అంటే, అంతకంటే ముందే ఆ యొక్క కేసులో విచారణకి పిలిచినటువంటి వ్యక్తులు గిట్ట హరీష్ రావు గారి యొక్క పేరు ప్రస్తావిస్తే తప్ప వాళ్ళ నోటీసులు ఇచ్చి పిలవనికే లేదు. అంటే
A1 ప్రభాకర్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే A6 శ్రవణ్ రావు దాకా, అంటే ఒక మీడియా సంస్థకి ఆయన ఒక అధిపతి. అసలు ఆ మీడియా సంస్థలో మొత్తం సిస్టమ్లు పెట్టి లీడ్లు మొత్తం వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఏ లీడ్లు ఆయన ఇచ్చుకుంటూ పోయిండో అవన్నింటినీ ఫోన్ ట్యాపులు చేసినటువంటి ఒక చీకటి చరిత్ర వాళ్ళప్పుడు ఉంది. కాబట్టి ఆ విచారణలో ఆయన హరీష్ రావు గారి పేరు చెప్పిండు కాబట్టి ఆ విచారణకి హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. నిన్న లోపల జరిగినటువంటిది ఆ విచారణలో హరీష్ రావు గారు మాత్రం ఆయనకు సంబంధించినటువంటి సమాచారం చెప్పిండా, లేకపోతే ఇంకొక అధికారి తన యొక్క అఫిడవిట్లో పెద్ద ఆయన యొక్క ఆదేశాల మేరకే ఇదంతా మేము చేసినాం అంటే ఎవరి పెద్ద ఆయన? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఆయన ఎవరు? వాళ్ళ పేరు చెప్పకపోయినా పెద్ద ఆయన అన్నాడంటే అందరం కూడా అనుకునేది కేసీఆర్ గారని. హరీష్ రావు గారికి కూడా తెలుసు చేసిందంత. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట కూడా హరీష్ రావు తోటి ఎవరైనా వాళ్ళ సొంత నేతలు మాట్లాడాలన్నా కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నాతో ఎవడు మాట్లాడకూరి, అంతింటారు, మీకే నష్టపోతారు అని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నేతలకు చెప్పినటువంటి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదైతే ఓపెన్ సీక్రెటే. సో నిన్న హరీష్ రావు గారు మరి సేమ్ కవితది ఎట్లయితే బయటకు వచ్చి పాప ఆమె యొక్క ఆవేదనని చెప్పుకుంటుందో ఈయన లోపలికి వచ్చి చెప్పుంటాడు. కాకపోతే లోపల చెప్పినటువంటి దానికి భిన్నంగా బయటకు వచ్చి డ్రామా చేసే అలవాటు ఉంది. కాబట్టి నేనే పోలీసు వాళ్ళని ప్రశ్నించిన, నేనే ఉల్టా సవాళ్ళు విసిరినా, నేను ఆ డీజీపీని రమ్మన్నా, పాత డీజీపీని రమ్మన్నా అని ఏదో కొత్త కహానీలు చెప్పనీకే కథలు అల్లేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఈ దానికి కొంచెం సబ్స్టాన్షియల్గా జనాలు నమ్మాలి అని అంటే వీళ్ళంట బొగ్గుకి సంబంధించినటువంటి టెండర్లలో కుంభకోణాలు జరిగిపోయినాయి, ఆ కుంభకోణాలను మేము ప్రశ్నించినందుకు ఎక్స్పోజ్ చేసినందుకే నన్ను ఇట్లా చేస్తుర్రు అన్నాడు. వివరణ: ఈ బొగ్గు టెండర్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాని ప్రస్తావన తీసింది ఒక మీడియా కథనం, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాదు, ఒక మీడియా కథనం. ఒక మీడియా కథనంలో ఒక అవాస్తపు వార్త వచ్చినప్పుడు దాని మీద వివరణగా ఇంకొక మీడియా సంస్థ వారి పట్ల చేసినటువంటి ఒక కథనంలో బొగ్గుకి సంబంధించినటువంటి ఈ ఏదైతే టెండర్ ప్రక్రియలో కొంచెం అవకతవకల విషయంలోనో సెటిల్మెంట్ల విషయంలోనో